రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు చూడు వీళ్ళు, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఆ లింగు లీడుకు ఇంకోటైనా పాలమూరు సారీ పాలమూరు అంటే మళ్ళీ వేరే తెలుసుకుంటారు, ఆ పాలమూరు కావచ్చు, పాలమూరు వెంకట్ లాంటి వాళ్ళు కావచ్చు. అంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఒక వ్యక్తి ఈ వ్యవస్థలో మంచి చేస్తామన్నా గాని తనని మొత్తం పొడుచుకుంటూ పోతుంటే బాజాప్తగా చెప్తున్నాం. అందుకనే ప్రజలం, తెలంగాణ బిడ్డలం, ఉద్యమాలు చేసుకునే మేము, విద్యార్థులు బలిదానాలు చేసుకునే మేము, వందల కేసులు వేసుకునే మేము, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని కూడా కాపాడుకునేది కూడా మేమే. బాజాప్తగా చెప్తున్నాం. ఇవాళ కవిత గారు కూడా మాట్లాడుతున్నది, పాప ఆమె గురించి మాట్లాడి కూడా వేస్ట్. మెడలు బట్టి ఇంటికెళ్ళి ఎంటేసిండ్రు లిక్కర్ దందా చేస్తున్నందుకు. ఆమె గురించి ఇంకా నేనేం ఎక్కువ మాట్లాడను. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అండి పవన్ కళ్యాణ్? అరే మీ అయ్యా మీ అన్న ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొబ్బరి చెట్లు మంచిగున్నాయి అదే గుర్తు చేసిండు. నిజంగా ఇటువంటి మంచి వ్యక్తిని కూడా ఏంది సూటిపోటి మాటలతోని తెలంగాణ ప్రాంతంలో కావాలని చిచ్చు పెట్టి, అప్పుడు ఏదైతే ఉందో వీళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారు కదా, వీళ్ళు అప్పుడంతా రెచ్చగొట్టి 1600 మంది విద్యార్థులు బలిదానాలండి. వాళ్ళ ఇంట్లో ఏ రాజకీయ నాయకుడు ఇంకా ఎవరు చచ్చిపోలే, కోమటిరెడ్డి అన్న ఇంతకెళ్ళి ఎవరు ఆత్మార్పణం చేసుకోలే, అనిరుద్ధ్ రెడ్డి అన్న పిల్లే ఎవరు ఆత్మార్పణం చేసుకోలే, లేకపోతే పాకిస్తాన్ ప్రేమించేటోడు దయాకర్ గాని ఇంతకెళ్ళి కూడా ఎవరు చచ్చిపోలే, పల్మూరు వెంకట పైన కూడా లేవు. 100 కేసులు వేసుకున్నాం.